అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ప్రతివేల్ ప్లస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పల్లీలతో ఎంతో టేస్టీగా ఉండే చట్నీ చూపిస్తున్నాను. ఈ చట్నీ దోశలోకి, ఊతప్పలోకి, ఇడ్లీలోకి, అలాగే ఏ టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలి. కళాయి బాగా వేడైన తర్వాత అందులోకి 1 కప్పు పల్లీలు వేసి దోరగా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత పల్లీలు బాగా వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయిపోయేంత వరకు అలానే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద అదే కళాయిని పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. పల్లీలకు తగినట్లుగా 5 పచ్చిమిర్చి వేస్తున్నాను ఇక్కడ. మీరు కారం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా తుంచి వేసుకోవడం వలన మనకు చింతకుండా ఉంటుంది నూనె అనేది. ఈ విధంగా కలుపుకుంటూ సిమ్లో పెట్టి పచ్చిమిరపకాయలు, జీలకర్ర బాగా వేగేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న జార్ తీసుకొని అందులోకి ఇందాక వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. పల్లీలు నేనైతే ఇలాగే వేసేస్తున్నాను. మీకు కావాలంటే పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు కూడా మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, తర్వాత ఇందాక నూనెలో వేయించుకున్న జీలకర్ర అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకు అన్నీ మొత్తం మెదిగిపోతాయి. తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకు కావాలంటే గట్టిగా కూడా పట్టుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఇందాక మనం పచ్చిమిర్చి వేయించుకున్న కళాయిలోనే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 ఎండుమిరపకాయ ఈ విధంగా ముక్కలుగా తుంచేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని సిమ్లో పెట్టేసి మంచి కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తాలింపు మనం ఎంత బాగా పెట్టుకుంటే చట్నీ అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకొని మంచి కలర్ వచ్చిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం చట్నీ తీసుకున్నాం కదా అందులోకి వేసేసుకోవాలి. ఇలా పోపంతా వేసిన తర్వాత కొంతసేపు ఉన్న తర్వాత చట్నీలో కలిపేసుకొని మనం దోశ, ఇడ్లీ, పొంగల్, ఊతప్ప వేటిలోకైనా చాలా బాగుంటుందండి. మీకు నేను చూపించిన ఈ చట్నీ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.